Hi students, in this video we are going to discuss about important theory questions in cost accounting. These questions are very important in examination point of view and in practical point of view. These are the basic foundation questions in which you will be able to understand cost accounting perfectly. కాస్ట్ అకౌంటింగ్ లో మీకు ఇవ్వబడిన ఈ థియరీ క్వశ్చన్స్ ఒక ఫౌండేషన్ లాగా మీకు హెల్ప్ అవుతాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానితో పాటు ప్రాక్టికల్గా మీరు ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్గా కూడా మీకు ఈ థియరీ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అందుకని అన్ని ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఈ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడాను ఈ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. చాలా సింపుల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్గా మెటీరియల్ తయారు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్వశ్చన్స్ మీరు 1-2 సార్లు చదువుకొని తప్పనిసరిగా మీరు ఒకసారి రాయాలి. అంటే ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ఎట్లా రాస్తున్నారు అనేది. రాసేటప్పుడు స్పెల్లింగ్స్ చెక్ చేసుకోవాలి. ఎట్లాంటి బ్లండర్స్ చేస్తున్నారు మీరు. జనరల్గా మీరు తప్పులు పదాలకు సంబంధించి ఒక పదం కరెక్ట్గా రాయడం అనేది ఒక కళ. ఆ కళలో మీరు నిష్ణాతులు అవ్వాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకనే మీరు స్పెల్లింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. నేర్చుకున్నాక ఒక రఫ్ పేపర్ తీసుకొని రాయండి. అప్పుడు మాత్రమే మీరు దీనివల్ల ప్రయోజనం పొందుతారు. షార్ట్ కట్స్ కోసం మీరు ఎప్పుడు కూడాను ట్రై చేయకండి. దగ్గర దారులు వెతకకండి. కష్టపడి మీరు చదివితేనే దానికి ఫలితం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సింపుల్ గా మీకు మెటీరియల్ తయారు చేశాము. ఓకే, నౌ వి షల్ డిస్కస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ లేటర్ వి విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ డీటెయిల్ in Telugu as well as English. Okay students, this is the important material which has been prepared not now but in the year 2010 when I was preparing for APPSC degree college lecturers examination. So ee material naku appudu DL post avadanikki baga help ayindi dear students. సో మీకు ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ రాయడానికి, ఫ్యూచర్లో కూడాను కంపెనీలో వర్క్ చేసేటప్పుడు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిఫైన్ కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటెన్సీ. ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ. సో ఫస్ట్ది మీరు చూస్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క పరిమితులు ఏంటి అనేది మొదటి క్వశ్చన్. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే మీరు ఫైనల్ అకౌంట్ చేస్తారు కదా, అది ఫైనాన్షియల్ అకౌంటింగ్. అంటే ఎప్పటి నుంచి అంటే జర్నల్ ఎంట్రీస్ నుంచి ఫైనల్ అకౌంట్ చేసేంత వరకు అంతా ఫైనాన్షియల్ అకౌంటింగ్. దాని యొక్క పరిమితులు ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, కాస్టింగ్, నిర్వచనం, కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా ఉంది అనేది మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ. కాస్ట్ అకౌంటెన్సీ యొక్క పరిధి మరియు లక్ష్యాలు ఏంటి అనేది ఈ సెకండ్ క్వశ్చన్ లో భాగంగా నేర్చుకుంటారు స్టూడెంట్స్. నెక్స్ట్ మూడో క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి కాస్ట్ అకౌంటింగ్ మధ్య తేడాలు మూడో క్వశ్చన్. నాలుగో క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ మరియు మేనేజ్మెంట్ అకౌంటింగ్ మధ్య తేడాలు నాలుగో క్వశ్చన్ రూపంలో. ఐదో క్వశ్చన్, కాస్టింగ్ యొక్క వివిధ రకాల పద్ధతులను ఎక్స్ప్లెయిన్ ద టెక్నిక్స్ ఆర్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ అనే ప్రశ్న రూపంలో నేర్చుకోవడం జరుగుతుంది. దాదాపు మీకు 10 రకాల టెక్నిక్స్ ఉన్నాయి, కాస్టింగ్ టెక్నిక్స్. అవన్నీ కూడాను మీరు తెలుసుకుంటారు, సింపుల్ గా తెలుసుకుంటారు డియర్ స్టూడెంట్స్. ఇక సిక్స్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. వ్యయాల విభజన గురించి మీకు 5 రకాలుగా ఈ వ్యయాలను విభజించడం జరిగింది.
ఎలిమెంట్స్ బేస్ చేసుకొని, విధులను బేస్ చేసుకొని, ప్రవర్తన బిహేవియర్ బేస్ చేసుకొని, వాటి యొక్క నేచర్ అన్నమాట, కంట్రోలబిలిటీ బేస్ చేసుకొని, నార్మాలిటీ బేస్ చేసుకొని. తర్వాత కాస్ట్ షీట్ ప్రొఫార్మా డియర్ స్టూడెంట్స్, డిఫైన్ అండ్ డ్రాఫ్ట్ కాస్ట్ షీట్. మీకు ఒకసారి కాస్ట్ షీట్ ప్రొఫార్మా కూడా ఏమంటారు, అదే విధంగా రియల్ గా ప్రాబ్లం చేయడానికి కూడా ఈ కాస్ట్ షీట్ ప్రొఫార్మా మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఆల్రెడీ డీటెయిల్డ్ గా కాస్ట్ షీట్ ప్రొఫార్మా కూడాను మీకు స్టార్టింగ్ లోనే ఇచ్చాం మీకు. సో దట్ ఈస్ 7th క్వశ్చన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 8th క్వశ్చన్, ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. సో డియర్ స్టూడెంట్స్, కాస్ట్ ఎన్ని రకాలుగా విభజించబడింది, మెటీరియల్స్, లేబర్, ఎక్స్పెన్సెస్. ఆ తర్వాత ప్రతి ఒక్కటి మళ్ళీ తిరిగి ఏ రకంగా పునర్విభజించబడింది అనేది మీరు ఇందులో నేర్చుకుంటారు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ మెటీరియల్ స్టాక్ లెవెల్స్. స్టాక్ లెవెల్స్ సంబంధించి 9వ క్వశ్చన్. ఓకే, సో దీనిలో భాగంగా ఈ లెవెల్స్ అన్ని కూడా వేరియస్ టైప్స్, దాదాపు 6 టైప్స్ ఉన్నాయి లెవెల్స్, అవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. ఇక 10th క్వశ్చన్, రైట్ అబౌట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇష్యూయింగ్ మెటీరియల్స్, ఫిఫో, లిఫో, సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ గురించి సింపుల్ గా థియరీ నేర్చుకుంటారు. 11th క్వశ్చన్ లో డిఫరెన్షియేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్, ప్రత్యక్ష మరియు పరోక్ష కార్మిక వ్యయం, లేబర్ కాస్ట్, వాటి గురించి తెలుసుకుంటారు. 12th క్వశ్చన్, వేతనాల చెల్లింపుకు సంబంధించిన పద్ధతులు, రైట్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ వేజ్ పేమెంట్ గురించి తెలుసుకుంటారు డియర్ స్టూడెంట్స్. ఇక 13th క్వశ్చన్, రైట్ అబౌట్ ఇండివిజువల్ ఇన్సెంటివ్ ప్లాన్స్ విత్ ఎగ్జాంపుల్స్. మీకు కార్మికుడు కష్టపడి పనిచేస్తే అతనికి ప్రోత్సాహంగా కొన్ని పథకాలు ఉంటాయి వేతనాలకు సంబంధించి. మీరు ప్రాబ్లమ్స్ కూడా చేశారు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏమంటే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాన్ని ప్రాబ్లం గా కూడా మీకు టైపింగ్ లో ఇవ్వడం జరిగింది. మీకు ఆ రకంగా క్వశ్చన్ నెంబర్ 13 ప్లస్ క్వశ్చన్ నెంబర్ 14, ఇవి రెండు కూడాను మీకు ప్రాక్టికల్ గా కూడాను ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి డియర్ స్టూడెంట్స్. ఇక క్వశ్చన్ నెంబర్ 15కి వస్తే, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐడిల్ టైం, ఓవర్ టైం అండ్ లేబర్ టర్న్ ఓవర్ అనే ఈ ప్రశ్న థియరీ నేర్చుకుంటారు మీరు. ఓకే, సో తర్వాత డిఫైన్ ఓవర్ హెడ్స్, ఎక్స్ప్లెయిన్ ద బేసిస్ కామన్లీ యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అమాంగ్ ప్రొడక్షన్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్. ఉత్పత్తి శాఖలు మరియు సేవ అందించే శాఖల మధ్య వివిధ రకాల ఖర్చులు, ఏ రకంగా వాటిని మనము అపోర్షన్ చేస్తాము, విభజిస్తాము లేదా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనేది దీనికి చాలా ఇంపార్టెంట్. ఇది బేస్, ఇది కూడాను మీకు చాలా ఎక్సలెంట్ గా మీకు ప్రాబ్లం చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్. ఇక 17th క్వశ్చన్, సింగిల్ కాస్టింగ్ లేదా అవుట్పుట్ కాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుంటారు మీరు. అందులో భాగంగానే జాబ్ కాస్టింగ్ అంటే ఏమి, కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటే ఏమి, జాబ్ కాస్టింగ్ కి కాంట్రాక్ట్ కాస్టింగ్ కి తేడా ఏంటి అనేది కూడా మీరు తెలుసుకుంటారు. ఇక క్వశ్చన్ నెంబర్ 20, కాంట్రాక్ట్ అకౌంట్. మీకు కాంట్రాక్ట్ అకౌంట్ ఫార్మాట్ చాలా ఎక్సలెంట్ గా మీకు హెల్ప్ అవుతుంది. ఇంతవరకు మీకు ఏ ఐటమ్ ఎక్కడ వస్తుంది అనేది ఇప్పటికీ తెలియకపోతే ఈ ఫార్మాట్ మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఈ ఫార్మాట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం చక్కగా చేయొచ్చు. సో దానికి సంబంధించిన నోషనల్ ప్రాఫిట్ అంటే P&L అకౌంట్ కు ఎంత ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనే దానికి సంబంధించిన సూత్రాలు ఉన్నాయి. మీకు అవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇక క్వశ్చన్ నెంబర్ 21 లో భాగంగా ప్రాసెస్ కాస్టింగ్, తర్వాత ప్రాసెస్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్ మధ్య తేడాలు ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాసెస్ కాస్టింగ్ అండ్ జాబ్ కాస్టింగ్. ఇంకా లాస్ట్ డియర్ స్టూడెంట్స్, స్టాండర్డ్ కాస్టింగ్. స్టాండర్డ్ కాస్టింగ్ లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 22 లో స్టాండర్డ్ కాస్ట్ అండ్ స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్ సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అది తెలుసుకుంటారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇక క్వశ్చన్ నెంబర్ 23 లాస్ట్ క్వశ్చన్,
ఇది చాలా సింపుల్ గానే మీకు చెప్పడం జరిగింది, డీటెయిల్ గా ఇవ్వలేదు. డీటెయిల్డ్ ఆల్రెడీ మీకు ఒక మెటీరియల్ పంపించాము, అది కూడా చూడాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 23 ఏమంటే డిఫైన్ వేరియన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ యు అనలైజ్ మెటీరియల్ వేరియన్సెస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ ఫర్ రైటింగ్ ఎగ్జామినేషన్ టు యువర్ 100% satisfaction. The only thing is you have to write, study well and practice well and come out successfully in the examination. సో వీటిలో నుంచే మీకు అసైన్మెంట్ కి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రికార్డ్ తీసుకోవాలి. రికార్డ్ తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీకు పంపిస్తాను, ప్రాబ్లమ్స్ ఇస్తాను, ప్రాబ్లమ్స్ సొంతంగా చేయాలి. థియరీ క్వశ్చన్స్ చూసి రాయాలి. చూసి రాసినంత మాత్రాన మీరు అర్థం చేసుకోకుండా రాస్తే వైవాలో ఇబ్బంది పడతారు. ప్రతి ఒక్కరూ వైవా ఫేస్ చేయాల్సి ఉంటుంది రికార్డుతో పాటు. సో డియర్ స్టూడెంట్, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నౌ ఐ విల్ రైట్. సో ఇది మొత్తం డీటెయిల్స్ అన్ని కూడాను. ఓకే స్టూడెంట్స్, సో దీనిపైన మరికొన్ని చిన్న చిన్న వీడియోలు చేయడం జరుగుతుంది. వాటిని మీకు అర్థం కావడానికి, మీకు షార్ట్ కట్ లో మీకు అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, క్విక్ రివిజన్కి హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచు. మీ అందరికీ ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.